న్యూ టీవీ తెలుగు మూవీ అప్డేట్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ జైలర్ అద్భుత విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ కు కొనసాగింపుగా జైలర్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది. మార్చి 2వ వారం నుంచి ఓ యాక్షన్ సీక్వెన్స్ తో షూట్ మొదలు పెట్టనున్నారు. ఈ సీక్వెన్స్ లో రజనీకాంత్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా షూట్ లో జాయిన్ అవుతారట. ఇక ఈ జైలర్ 2లో రజనీని తొలి భాగం కన్నా మరింత స్టైలిష్ గా చూపించనున్నారని, అలాగే రజనీ లుక్ విషయంలో కూడా నెల్సన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తోంది. అన్నట్టు ఈ జైలర్ 2లో కూడా తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలో నటించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2ను కూడా గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. టైగర్ కా హుకుం అంటూ జైలర్ లో హంగామా చేసిన రజనీకాంత్ జైలర్ 2లో ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ సెన్సేషనల్ హిట్ చిత్రం కల్కి 2898 AD కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాతో నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు మళ్లీ టాలీవుడ్ లో క్రేజీ కంబ్యాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కల్కి పార్ట్ 2 సహా వారి అనుబంధ సంస్థల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నిర్మాణ సంస్థకి సంబంధించిన ఓ వ్యక్తి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్స్ వేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ SR నగర్ పోలీసులు అరెస్టు చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఈ నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అరెస్ట్ అయిన నీలేష్ చోప్రాకి మాకు ఎలాంటి సంబంధం లేదని, మాతో అతను ఎప్పుడూ కలిసి పనిచేసింది లేదని తెలిపారు. సో వీటిపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు, అలా చేసిన వాటిని నమ్మొద్దు అంటూ తెలిపారు. దీనితో తమ క్లారిటీ ఇప్పుడు వైరల్ గా మారింది. చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ అంతా ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉండగా ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు ఒక సాలిడ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు అని తెలిసిందే. అయితే ఇది వరకు పలు రూమర్స్ ఈ సినిమా ఆ ఆట మీద ఈ ఆట మీద అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాపై క్రేజీ లీక్ బయటకు వచ్చింది. ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్న రత్నవేలు షూట్ పై అప్డేట్ ఇస్తూ పవర్ క్రికెట్ అంటూ ఒక లైన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనితో ఈ సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది అని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ తాలూకా క్రికెట్ బ్యాటింగ్ పవర్ కూడా మామూలు లెవెల్లో ఉండదని తెలుస్తోంది. కొడితే బాల్ ఎక్కడికో వెళ్లి పడాల్సిందే అట. అంతటి పవర్ ఉన్న బ్యాట్స్మెన్ లా కనిపిస్తాడని కూడా ఇలాంటి సీన్ ఒకటి ఆల్రెడీ షూట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి చూడాలి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ట్రీట్ చేస్తుంది అనేది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఇక ఈ ఇద్దరు హీరోలను ఒకే స్క్రీన్ పై చూసేందుకు అటు బాలీవుడ్ ఫ్యాన్స్ ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60% పూర్తయిందని మేకర్స్ చెబుతున్నారు. అయినా కూడా ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రాలేదని వారు మండిపడుతున్నారు. ఇకనైనా ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ కు సంబంధించి ఓ అప్డేట్ ఇస్తే బాగుంటుందని వారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వార్ 2 చిత్రాన్ని ఈ అంశంపై వారు ట్రెండ్ చేస్తున్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్ లో 30వ చిత్రంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మజాకా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా ఈ మూవీ రానుంది. అయితే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్ తో వారు కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజే టిల్లు స్క్వేర్ మూవీస్ తో అతడు స్టార్ బాయ్ గా మారిపోయాడు. ఇప్పుడు ఈ స్టార్ బాయ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి జాక్ మూవీ చేస్తున్నాడు. వైష్ణవి చైతన్య ఫీమేల్ లీడ్ గా చేస్తోంది. సిద్ధు బర్త్డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. సుమారు 90 సెకండ్ల పాటు ఉన్న ఈ టీజర్ ద్వారా మూవీ స్టోరీ పెద్దగా రివీల్ కాలేదు. కానీ స్టార్ బాయ్ మాత్రం మరోసారి తన చామ్ తో ఆకట్టుకున్నాడు. అటు వైష్ణవి చైతన్య క్యూట్ లుక్స్ తో ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సిద్ధు, వైష్ణవితో పాటు ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. జాక్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీంతో ట్రైలర్, మూవీ రిలీజ్ పై మరింత ఆసక్తి పెరిగింది.